నమస్తే అందరికి. నేను 2020లో వచ్చా ఈ సోషల్ మీడియాకి. నేను ఫస్ట్ మెసేజ్ ఇదే చేసా, ప్రేమించుకొని పెళ్లి చేసుకునేటోళ్ళు మీరు తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎవరైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకునేటోళ్ళు మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి, అక్కడ తల్లిదండ్రులు వచ్చి సంతకాలు పెట్టాలి, వాళ్ళ పర్మిషన్ తోటి పెళ్లి చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు కొత్త రూల్ తెచ్చింది. నిజంగా ఇది మంచికే, మన పిల్లల మంచికే. తెలియని వయసులో చిన్న పిల్లలు 14, 15, 16, 20 ఏళ్లలోపు పిల్లలే ఈ ప్రేమ అని లేచిపోవడాలు, పెళ్లిళ్ళు చేసుకోవడాలు, గొడవలు పడ్డాలు, విడిపోవడాలు, చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా అందరు కాదు, కొందరు ముస్లింస్ జిహాద్ పేరు మీద ఆడపిల్లల్ని నాశనం చేస్తున్నారు. ఇతర దేశాలకు పెళ్లి చేసుకొని అమ్ముతున్నారు, చాలా హింసలు పెడుతున్నారు ఆడపిల్లని. అందుకే గవర్నమెంట్ ఈ రూల్ మంచిగా తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఇది పెద్దల సమక్షంలోనే పెళ్లిళ్ళు జరగాలి లవ్ చేసుకునేటోళ్ళందరూ. ఇప్పుడు ఒక్కటి నాన్న మీ అందరికి చెప్తున్నా, మీరు పిల్లలు మీకు తెలియదు. ఇప్పుడు మీరు సరే ప్రేమించి పెద్దలం కాదని లేచిపోయో పెళ్లిళ్ళు చేసుకున్నారనుకో, ఒక్కటి గుర్తుంచుకోండి, సెటిల్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే లవ్ మ్యారేజ్ అయినా కానీ ఫస్ట్ ఉన్నంత ప్రేమ ఆప్యాయతలు ఉండవు. రాను రాను పిల్లలు పుడుతూ ఉంటే రాను రాను తరిగిపోతూ ఉంటది, కొంచెం ప్రేమ తగ్గుతూ ఉంటది, సంసార బాధ్యత ఎక్కువైతుంది. ఇందులో చిన్న చిన్న క్లాసిక్స్ వస్తాయి నాన్న. సంసారం వెళ్ళలేక ఏదో ఫైనాన్స్ గానో ఏదో ఇతర విషయాలనో లేకపోతే కుటుంబ గొడవలలోనో ఏదో ఒక విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. అయినప్పుడు ఏమైతుంది, తల్లిదండ్రులు ఉన్నారనుకో, వాళ్ళు మీ సమస్య ఏందని తెలుసుకొని అయ్యో నా పిల్లలు ఆగమవుతారని ఆ సమస్యను వాళ్ళు సాల్వ్ చేసి మళ్ళీ మీకు ఒక పిల్లర్ లాగా నిలబడి మీ సంసారాన్ని ముందుకు సాగిస్తారు. తల్లిదండ్రులు మెయిన్ ఇంపార్టెంట్, ముఖ్యమైనది తల్లిదండ్రులు. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు లేక మీరే ఒంటరిగా పోయి పెళ్లిళ్ళు చేసుకొని మీరు ఇట్లా వేయండి అనుకో, ఇప్పుడు ఏదైనా వస్తాయి, క్లాసిక్స్ వస్తాయి, వచ్చినప్పుడు మీకు ఎవరు సంధానించేటోళ్ళు ఉండరు, ఆవేశం మీద ఉంటారు. ఆడపిల్లైనా మగపిల్లోడైనా నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఇది కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, లేకపోతే విడిపోవడాలు, కొందరైతే చంపుకోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్ కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొన్న రిజిస్టర్ మ్యారేజ్ పోతానైతే ఒక 40 కేసులు ఉన్నాయి అక్కడ. వాళ్ళు తల్లిదండ్రులను తీసుకొస్తేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని కూర్చున్నారు అక్కడ మొత్తం ఆఫీసర్లు. నిజంగా నాకైతే హ్యాపీ అనిపించింది ఈ విషయంలో. హ్యాట్స్ ఆఫ్ నిజంగా గవర్నమెంట్ కు, మంచి రూల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ జిహాద్ పేరు మీద ఆగమయ్యే ఆడపిల్లలకు ఇది మెయిన్ సేఫ్. ఇది